కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంచెం బాగుంటుంది. అనారోగ్యంతో మీరు కొంచెం ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. నరాల వీక్నెస్లు, నరాల ప్రాబ్లమ్స్, కోడి మెడలాగా ఇలాగా ఎటు కదపాలో తెలియకుండా కదిపితే అటు ఇటు ఊగిపోతున్నట్టుగా మీకు ఆ రోగాలు అనిపిస్తూ ఉంటాయి. మరి ఇక ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మందులు వాడండి ఈ వారం అని మీకు మందులు ఇస్తారు. కానీ ఔషధ సేవ అనేటటువంటిది మీరు చేయకుండానే జనరల్గా చేసుకోవాలని అనుకుంటారనమాట. అలాగే ఈ వైద్యులకి, ఆ తర్వాత లాయర్లకి, ప్లేడర్లకి, వీళ్ళకి పరిస్థితులు అంతా కూడా మరి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంజనీర్లకి, మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాలకు వెళ్ళి మీరు అనుకున్నవి సాధించి మీరు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలా, లేకపోతే విద్యార్థులు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి వ్యయ గురుకర ప్రభావం వలన మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టులు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా విద్యార్థులు, పెళ్ళిళ్ళు కూడా చాలామందికి విద్యార్థులు లవ్ మ్యారేజెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఇతర కోర్సుల్లో చేసేటటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా మీరు ముందుకంచుకుంటూ వెళ్తూ ఉండాలా. ప్యాకేజీలు రాలేదని మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా ఈ మిథున రాశి మరి స్లోగా క్రమేపీ అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వస్తుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా పదవులు కొట్టుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొందామని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు మరి కొన్ని 2-3 సార్లు తిప్పిన తర్వాత ఆ ఇల్లు కొనుక్కునేటటువంటి యోగాలు ఉన్నాయి. ఆల్రెడీ గత వారంలో చాలామంది కొన్నారు. ఆ విధంగా మిథున రాశి వారికి వాళ్ళ బంధుమిత్రుల యొక్క యాక్టివిటీస్లో పాల్గొనడం అనేటటువంటిది ఈ వారం పెద్దగా రుచించదు. మరి ఫ్రెండ్స్తోనే మీరంతా కూడా వెళ్ళి గడపడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి తమ పిల్లల జననమే ఈ యొక్క ఎక్కువ పెద్ద ట్రాజడీగా ఉండిపోయింది. అందువల్ల అటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు తీరిపోవడానికి అవకాశాలు అనేటటువంటిది ఈ వారం మీకు వస్తాయి. అదేవిధంగా మీడియా రంగం, జర్నలిస్టులు, సినిమా ఫీల్డ్ వారు వీళ్ళంతా కూడా మనకి సినిమా హిట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి కీర్తి ప్రతిష్టలు మనకి వీళ్ళందరికీ కూడా మిథున రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా ఇంకా కష్టపడి చదవాలి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశికి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, తర్వాత అన్ని రంగుల వస్త్రాలని, లేదా ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి మనము ఈ రోజున సోమవారం నాడు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ధూమావతి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది.